మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం రాన్రోల్లా. గదేనోల్లా జీవాలు వచ్చినాయి. అవి కూడా మన ముచ్చట్లకి వచ్చేటందుకు మస్తుల తన్లాడుతున్నాయంట. ఏంది మల్లేశ్వరి నడుమ మనుషుల్నే పట్టించుకుంటున్నావు కానీ మమ్మల్ని దేక్తలేవు, మేము కూడా చిత్ర కథలు పడుతున్నాం, మా గురించి కూడా చెప్పరాదు అని అనుకుంటున్నాయంట. మరి వాటి మనసుల గట్ల అనిపించినప్పుడు మనం చూయించకుండా ఎట్లనోల్లా పాండ్రి. మరి అగో వాటి పర్ఫార్మెన్స్ కూడా చూసేసొద్దాం రాండ్రి. హోషిని కథ సల్లగుండా రోడ్డు మీద కుక్కలు పిల్లులు తిరిగినట్టే పెద్ద పుల్లులు తిరుగుతున్నాయి కాదల్లా. ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్ కాడనొల్లా రోడ్డు మీద ఓ దిక్కు జనాలు పోతనే ఉన్నారు, ఇంకో దిక్కు అటు దూరంకెళ్ళి చూడుర్రి ఈయన ఏమో ఫోటో తీస్తాడు. కుక్క అనే రాయింత పులే, పెద్ద పులే. ఓ పిల్లగా ఫోటో మురిపంలా దాని దగ్గరికి పోయే వాయింత అసలుకే మోసం అవుతుంది. ఇంకా నయము ఇది ఎవ్వరి తెరువు పోలే, దానికి ఎన్ని రందులున్నాయో. ఇది ఒక్కటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు 11 పెద్ద పులులు తిరుగుతున్నాయో. అగో ఆ పులుల వేట కోసం ఆఫీసర్లు ఊర్లు పొలాలు పట్టుకొని తిరుగుతాండ్రు. సిరిపూరు చుట్టుముట్టు కూడా ఇంకో పులి తిరుగుతాంది. పత్తి చేన్ల పనిచేసేటోళ్ల మీద మొన్న ఇరుసుకబడ్డది కదా, ఇక అందుకే ఆఫీసర్లు వచ్చి జనాలకు ఇగో గిట్ల ఏషాలు కట్టిస్తాండ్రు. అగో ఇక ఈ బొమ్మను చూసి పులి వారిపోతుందని వీళ్లకు నమ్మకం పుట్టించి పనులకు తోలుతాండ్రు. అగ చూడవు సాటింపు కూడా వేపిస్తున్నారు కదా, వీళ్ళు ఎంత భయపడుతున్నారో కాదా మరి. मध्ये वाघ पकडलेला आहे. नवगाव मध्ये आला, जंगलामध्ये कोणी वावराकडे असेल तर घराकडे निघून या. తాగుబోతోడో లేకుంటే కంతిరోడో వాడలా తిరుగుతున్నాడు అంటేనే భయపడుకుంటా దర్వాజాలు వేసుకుంటాం. అసాంటిది పులే కుక్క లెక్క తిరుగుతున్నదంటే ఇంకెట్లా అనిపించాలే. ఆదిలాబాద్ జిల్లాల పులి భయం అట్లున్నది కదా, ఇగో ఇప్పుడు గీ చిరుతను చూడు నడి రోడ్డు మీద ఆడుకుంటా పాడుకుంటా ఎట్లా పోతాందో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి పూట జూ పార్కులకి వెళ్ళి తప్పించుకొని రోడ్ల మీద తిరుగుతున్నదిలో ఈ చిరుత పులి. ఏందో ఏమో పటు, అసలైతే కుక్కలు కనబడితేనే భయపడుకుంటా పోతుంటాం. అసాంటిది పులులు సింహాలు కూడా రోడ్ల మీదకి వచ్చి జనాలలా కలిసిపోతున్నాయి. వాటికి గనక కిరిమి లేచింది అనుకో, వామ్మో తలుచుకుంటుంటేనే వణుకుతున్నది నాకు. జర పైలముల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మీకే చెప్తాన్నా. ఉంటా మరి రైట్గా.